ఇగో ఇక ఈ అంశాలు దేశానికి ఏది నష్టం జరుగుతుందంటే ఈ ఒక్క అంశం చూసుకుని చేసుకుందాం. అందరికన్నా మైనార్టీలపైనే. కేరళలో మైనార్టీ ఓట్లే కీలకం. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు క్రైస్తవులు కలిపి 45% వరకు ఉన్నారు. ఇప్పుడు అది పెరగొచ్చంట. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఓట్ల కోసం ఏదంటే అది చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే కేరళ ఈ దేశంలో ఇక మన కూడా కొనసాగలేదేమో అనేటువంటి ఒక భయాన్ని మాత్రం ఉంటుంది. కొద్ది రోజులు పోతే మా దేశాన్ని మాకియండి అనేటువంటి ఉద్యోగం వచ్చినప్పుడు ఆశ్చర్యం లేదు, రాసి పెట్టుకోండి. కేరళ ఉండేటువంటి కొందరు మాకు ప్రత్యేక దేశం కావాలని ఇప్పటికీ 1-2 సార్లు అట్లాంటి జరిగింది. మా దేశం మాకు ఇవ్వండి అనేటువంటి ఉద్యమం జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి ఇంబ్యాలెన్స్ జరిగితే, ప్రకృతి అసతుల్యత వస్తే, ప్రకృతిలో సమతుల్యత లోపిస్తే, ఎట్లయితే ప్రకృతి విధ్వంసం జరుగుతుందో జనాభాలో అసమతుల్యత వస్తే కూడా అట్లాంటి దేశ విభజన అనేటువంటి ప్రమాదం పొంచి ఉంటుంది అనే దానికి దేశ విభజన ఒక నిదర్శనం. ఇట్లాంటివి కూడా ఒక నిదర్శనం. ఇట్లాంటిది కూడా ఒక నిదర్శనం.